ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కవితకు రిలీఫ్ దక్కడంతో హైదరాబాద్లోని కవిత నివాసం వద్ద అభిమానులు సంబరాలు జరిపారు. తనకు సహకరించిన వారందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. న్యాయ వ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకమే మమ్మల్ని కాపాడింది అన్నారు కవిత. కడిగిన ముత్యంలాగా బయటకొస్తానని చెప్పాను, అదే జరిగిందని అన్నారు కవిత. పదే పదే చెప్పిందే ఇప్పుడు నిజమైంది అన్నారు. ఈ కేసు రాజకీయ కక్షలో భాగమే అన్నారు. అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కవితకు రిలీఫ్ దక్కడంతో హైదరాబాద్లోని కవిత నివాసం వద్ద అభిమానులు సంబరాలు జరిపారు. తనకు సహకరించిన వారందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. న్యాయ వ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకమే కాపాడింది అన్నారు కవిత. కడిగిన ముత్యంలాగా బయటకొస్తానని చెప్పాను, అని అలాగే వచ్చాను అన్నారు కవిత. తాను పదే పదే చెప్పిందే ఇప్పుడు నిజమైంది అన్నారు. ఈ కేసు రాజకీయ కక్షలో భాగమేనన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. సింధు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితకు క్లీన్ చిట్ వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా సిబిఐ నమోదు చేసినటువంటి అభియోగాలు కొట్టివేసింది కోర్టు. ముఖ్యంగా కవితతో పాటు 23 మందికి ఊరట లభించింది. లిక్కర్ కేసులో ఊరట పొందిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వీళ్ళకి అందరికీ కూడా వచ్చి క్లీన్ చిట్ వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 2022 జూలైలో లిక్కర్ స్కామ్ కూడా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దాదాపు 5 నెలల తర్వాత కవితను మొదటిసారిగా కూడా అటు సిబిఐ విచారణ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేసినట్లు కూడా సిబిఐ ప్రకటించింది. ముఖ్యంగా దాదాపు 5 నెలల పాటు కూడా కవిత జైల్లో ఉన్నారు. ముఖ్యంగా 2022 డిసెంబర్ 11వ తారీఖున మొదటిసారిగా కవితను ఇంట్లో సిబిఐ విచారించింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో సిఆర్పిసి 160 కింద 7 గంటల పాటు కూడా సుదీర్ఘంగా వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. 2023 మార్చి 11న మొట్టమొదటిసారిగా కూడా కవిత విచారణకు కూడా హాజరయ్యారు. తర్వాత మార్చి 16, మార్చి 20, మార్చి 21న ఢిల్లీలో కవితను ఈడీ కూడా విచారించింది. ముఖ్యంగా తన 8 ఫోన్లను కూడా ఈడీకి కవిత సమర్పించారు. ముఖ్యంగా ఈడీ సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో కవిత పేరు కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా 50 కింద స్టేట్మెంట్ కూడా ఈడీ రికార్డు చేసింది. ముఖ్యంగా జనవరి 5న మళ్ళీ ఈడీ నోటీసులు జారీ చేసింది. మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడానికి సుప్రీంకోర్టులో కూడా కవిత సవాల్ చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫిబ్రవరి 21 కవిత
సిబిఐ నోటీసు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఫిబ్రవరి 26వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కూడా ఆనాడు నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా 41 సిఆర్పిసి నోటీసులు కూడా సిబిఐ ఇచ్చింది. తొలిసారిగా సిబిఐ నిందితురాలుగా కూడా చేర్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది కాబట్టి దానికి మేము ఈ విచారణకు రానని చెప్పి కూడా ఆమె రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ అప్పుడు విచారణ మళ్ళీ సుదీర్ఘంగా కూడా కొనసాగింది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ గ్రూప్ కవిత నేతృత్వం వహించారు అనేది ప్రధాన ఆరోపణ కూడా ఆమె మీద పెట్టారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చేలా కవిత వ్యవహరించారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 100 కోట్ల ముడుపులు ముట్ట చెప్పారు. ఇదంతా కూడా సౌత్ గ్రూప్ కు లాభం చేకూర్చారు. దీనివల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా గండి కొట్టారు అనేది ప్రధానంగా ఆరోపణ. ప్రధానంగా ఢిల్లీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ ఇతను మొదటిసారిగా లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. ఢిల్లీ మద్యం పాలసీలో పాలసీ సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దీనిపై విచారణ జరపాలని కోరిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ ఈడీకి కూడా వెంటనే విచారణ చేయాలని ఆదేశించిన క్రమంలోనే ఇదంతా కూడా కవిత, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరికొంతమంది మంత్రులు, అప్పుడు ఢిల్లీకి ఉన్న మంత్రులు కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. వాళ్ళందరినీ కూడా జైలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు కేసును మాత్రం ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు, కావాలని దురుద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేసింది సిబిఐ అంటూ కూడా క్లీన్ చిట్ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కవిత కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఇదంతా కూడా కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టి మమ్మల్ని విచారించారు, దాదాపు 5 నెలలు జైల్లో పెట్టారు, నిజం నిరూపించబడింది, నాకు అండగా నిచ్చిన వారికి ధన్యవాదాలు అంటూ కూడా చెప్పుకొని వచ్చారు. ముఖ్యంగా తనకు అండగా నిచ్చిన వారికి జీవితాంతం కూడా మర్చిపోవాలని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన తల్లిదండ్రులు, అదేవిధంగా అత్తమామలు కూడా ఆ సమయంలో తనకు అండగా నిచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ కానీ, అదేవిధంగా కేసీఆర్ సతీమణి శోభతో పాటు తన భర్త అనిల్, అదేవిధంగా తన అత్తమామలు కూడా తనకు బాగా సపోర్ట్ చేశారనే విషయాన్ని చెప్పుకొచ్చారు. కేటీఆర్ కానీ హరీష్ రావు ప్రస్థానం మాత్రం ఆమె ఎక్కడా తేవలేదు. ముఖ్యంగా కేసీఆర్ను బీఆర్ఎస్ను టార్గెట్ చేయడానికే తన పైన ఈ కేసు పెట్టారు. ఈ కేసులో క్లీన్ చిట్ రాగానే తన తల్లి శోభతో తాను మాట్లాడినట్టు కూడా కవిత చెప్పుకొచ్చారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అనేది తాను ఎన్నోసార్లు చెప్పానని ఇప్పుడు అదే నిరూపించబడింది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆ క్రమంలో కొంత భావోద్వేగానికి కూడా ఆమె గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కష్ట సమయంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అన్న ఢిల్లీకి వచ్చారు. వాళ్ళందరూ కూడా తన సపోర్ట్ చేశారు, తన మద్దతుగా ఇచ్చారు. ఎవరికి వారు సొంతంగా తమ డబ్బు తాము టికెట్లు కొనుక్కొని మరి ఢిల్లీకి వచ్చి తన సపోర్ట్గా నిలిచారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నానని కూడా చెప్పారు. ఆ రోజు కూడా చెప్పాను, ఖచ్చితంగా కడిగిన ముత్యంలా బయటికి వస్తాను, ఖచ్చితంగా ఈ కేసు ఎలాంటి ఇది కావాలని పెట్టిన కేసు, తన ఇబ్బందులు పాలు చేయడానికి పెట్టిన కేసు మాత్రమే అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు మొత్తంగా ఇందులో తన పాత్ర లేదని చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలన్నటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆమె త్వరలోనే ఒక రాజకీయ పార్టీని కూడా కవిత పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సిబిఐ పెట్టినటువంటి కేసులో ఆమె క్లీన్ చిట్ రావడం పట్ల కూడా జాగృతి కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు కవిత సంబంధించిన అంశంలో కవిత రాజకీయ ప్రస్థానం చూస్తే లిక్కర్ స్కామ్ కేసు అనేది ప్రముఖ పాత్ర పోషించిందనే చెప్పొచ్చు. అది బిగ్ మైనస్ గానే చూడాలి. ఇప్పుడు ఆమె త్వరలో పార్టీ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇది గుడ్ మైలేజ్ గా చూడొచ్చా? ఇప్పుడు త్వరలోనే ఆమె మే నెలలోనే పార్టీ లాంచ్ చేయబోతే మే మొదటి వారం కానీ రెండో వారంలో జాగృతి పార్టీగా కూడా అవతరించబోతుంది. జాగృతి తెలంగాణ ప్రజా జాగృతి ఇట్లా 2-3 రకాల పేర్లు కూడా ఫైనల్ చేశాడు. అందులో ఒక పేరుతో పార్టీ అయితే రాబోతుంది. పార్టీని కూడా ఘనంగా లాంచ్ చేయాలని భావిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ కేసు నమోదైన మీద అప్పుడు 2019 ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ కేసు నమోదైంది. అప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత డ్యామేజ్ అయింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. అది ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ముఖ్యంగా కవిత అంశాన్ని పెద్ద ఒక బూచిలా చూపించి ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె ఇన్వాల్వ్ అయింది అనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తూ కూడా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. తద్వారా ఆ 2 పార్టీలు కూడా దాదాపు 8 సీట్లు సాధించిన పరిస్థితి కనిపించింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా గెలవదు. ఆ సమయంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలు లోపల కూడా మాట్లాడారు. ముఖ్యంగా కవిత ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో వల్లనే బీఆర్ఎస్ పార్టీకి బాగా డ్యామేజ్ జరిగింది అన్నటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పరిణామాలు మనం చూసాం. ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా తాను జైల్లో ఉన్నప్పుడు తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే అంటే అటు హరీష్ రావు కావచ్చు, మిగతా కేటీఆర్ కావచ్చు, వీళ్ళెవరు పెద్దగా సపోర్టు తనకు లభించలేదు, తనకు మద్దతు లభించలేరు అనే విషయాన్ని కూడా ఆమె చెప్పుకొని వచ్చారు. ఈ క్రమంలోనే పూర్తిగా ఆమె పార్టీ పైన మాట్లాడుతూ
పార్టీ నేతలతో మాట్లాడుతూ పార్టీకి కంప్లీట్గా దూరం అయ్యారు. ముఖ్యంగా ఈ క్రమంలో ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆమె కూడా తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. పూర్తి స్థాయిలో జాగృతి కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. జాగృతికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తూ వరుసగా చాలా జిల్లాలో పర్యటనలు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం మాత్రం కొన్ని అధ్యయన కమిటీలు వేసుకొని త్వరలో పార్టీని కూడా లాంచ్ చేయబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణంలో ఆమె బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మే నెలలో పార్టీ లాంచ్ చేసిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు లిక్కర్ కేసు క్లీన్ చిట్ రావడం మాత్రం కొంత కవితకు మాత్రం ఇది ఒక మైలేజ్ గానే భావించవచ్చు. యమున. రైట్, థ్యాంక్ యూ చందు.